ఇట్స్ మండే మార్నింగ్ మినీ లాగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాగ్స్. వారు బయట నుంచి వస్తూ మెంతుకూర తెచ్చారు. మెంతుకూర అయితే చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. మెంతుకూర ఎలా ఉంటే ఎందుకో టేస్టీగా ఉండదు. ఈ మెంతుకూరతో పప్పు ఏదో ఒక వెరైటీ చేయాలి. వారు వెళ్ళంగానే నా కిచెన్ అయితే ఇదే పరిస్థితి. చేసుకోవాలి. లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిన రైస్ ని వేరే బౌల్ లో పెట్టేసుకుంటాను. కర్రీ కూడా అంతే, బీరకాయ కర్రీ చేశాను. అదే గిన్నెలో పెట్టేసుకున్నాను. కిచెన్ వేస్ట్ అంతా బయట పెట్టేసేయాలి. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. దోశల్లోకి పప్పు నానబెట్టుకుంటున్నాను. ఎక్కువగా ఇంట్లో అయితే పొట్టున్న మినపప్పుని యూజ్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఇదే కప్పుతో కప్పు మినపప్పుని బౌల్లోకి తీసుకున్నాను. వాటర్ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. దోశల్లోకి నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తాను. రేషన్ బియ్యం అయితేనే చాలా బాగా వస్తాయి దోశలు. కోటా బియ్యం అని కూడా అంటాం మేము. మీరేమంటారు? కప్పు మినపప్పుకి 2 కప్స్ రైస్ తీసుకుంటాను. మెంతులు, అటుకులు, లెఫ్ట్ ఓవర్ రైస్, పచ్చిపప్పు ఇవేమీ యూజ్ చేయను. నేను ఉంటేనే దోశలు మా వారికి ఇష్టం. నాకు కూడా ఇలాగనే ఇష్టం. బియ్యాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకుని వాటర్ పట్టేసుకుని 8 అవర్స్ పాటు నానబెట్టుకుంటాను. ఒక కప్పు మినపప్పే మాకు 3 or 4 days వస్తుంది పిండి. పొంగనాలు, పునుగులు, దోశలు ఇలా వేస్తూ ఉంటాను. ఎక్కువగా టిఫిన్ నేను ఇన్స్టెంట్గా అయిపోవాలని చూస్తాను. అప్పటికప్పుడు రోజు చేసేవే దోశలు, ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయను. మెంతాకును కూడా మొత్తం కట్ చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకున్నాను. మెస్సీగా ఉంది కదా, కూడా క్లీన్ చేసేసుకోవాలి. దోశకి నానబెట్టినప్పుడు ఖచ్చితంగా పచ్చిమిర్చి, టమోటా పచ్చడి చేయాల్సిందే. మా వారు పల్లీ చట్నీ ఎక్కువగా వద్దంటారు దోశలో. ఇంట్లో నా పని అంతా అయిపోయాక ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం అంత ఆయిల్ పోసుకున్నాను. చూపిస్తున్నా కదా, ఈ కప్పు నిండా తీసుకోవాలి. చూసారు కదా, మిర్చి కట్ చేస్తే అంత నిండా రావాలి. ఒకసారి తిప్పుకుని లిడ్ పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వంకాయలు కూడా 4 or 5 తీసుకున్నాను. ఇంట్లో వంకాయలు ఉన్నాయి, అందుకే చట్నీలోకి యూజ్ చేశాను. కట్ చేసుకునే ఈ వంకాయల్ని ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే ఈ వంకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. టమోటాలు 3 తీసుకున్నాను. కట్ చేసుకుంటే 3/4 కప్పు రావాలి. టమోటాలను కూడా ఆ నూనెలో ఫ్రై చేసుకున్నాను. కొంచెం అంత చింతపండు యాడ్ చేసుకున్నాను. టమోటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు తక్కువగా తీసుకున్నాను. వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న వీటిల్లోకి మీరు తినే సాల్ట్ ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం అంత జీలకర్ర, 5-6 చిన్నులపాయ గబ్బాలు యాడ్ చేసుకుని వీటన్నిటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకుంటే రోటిలో నూరినట్లే ఉంటుంది ఈ పచ్చడి. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడికి ఏ తాలింపు అక్కర్లేదు. కావాలంటే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. బాక్స్ లో పెట్టేసుకున్నాను. వారి కోసమే చేశాను కేవలం ఈ పచ్చడి. ఈ చట్నీ ఇష్టంగా తినరు దోశల్లో. మార్నింగ్ 9 to 11 వరకు నా పనులు అయితే ఇలాగే ఉంటాయి. నా చిన్న మినీ లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.